అయితే ఈ పదార్థ సహజత, దీనికి ఉన్నటువంటి ఈ లక్షణాలు ఇవన్నీ మనం గమనించినప్పుడు ఈ సృష్టి పదార్థ సహజత చలన ధర్మంతో జరిగిపోతూ ఉంటే ఇవన్నీ కూడా మనకు దృశ్య రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ దృశ్య రూపాన్ని నడిపించడానికి కావలసినటువంటిది అదృశ్య రూపంలో ఉన్నటువంటి విశ్వశక్తి అన్నది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి దృశ్యానికి ఒక అదృశ్యం ఉంటుంది. ఆ అదృశ్య శక్తి ద్వారానే ఈ దృశ్యం మనకు కనిపించగలుగుతుంది. అయితే మీకు ఇంకా బాగా అర్థం కావటానికి మన శరీరం ఉంది, అన్ని అవయవాలు ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాం, బాగానే ఉంది. మరి కనిపించినటువంటి ఆ గాలి లోపలికి వెళ్ళి ఇన్ అండ్ అవుట్ జరిగితేనే పంచభూతాల నుంచి మాట్లాడేదైనా, తినేదైనా, నడిచేదైనా, జీవించేదైనా జీవితం ఒక లైవ్ ఎలా ఉందో అలా మనకు కనిపిస్తుంది. ఈ అదృశ్యమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ప్రాణశక్తి పేరుతో మనకి ఈ శ్వాసక్రియ ద్వారా లోపలికి వెళ్ళి బయటకు వస్తేనే ఈ దృశ్యంలో ఉన్నటువంటి శరీరం కదలడము, మాట్లాడడము, పనిచేయడము, నిద్రపోవడం, రకరకాల పనులు చేయటం అన్నది అక్కడ జరుగుతుంది. ఇది అవునా కాదా? మరి అన్నీ ప్రాక్టికల్గానే ఉండాలి. ఏదో ఎప్పుడో జరిగిందని కాదు, మన కళ్ళ ముందర చూస్తున్నటువంటి వాస్తవం, నిజం, సత్యం. మరి ఇక్కడ దృశ్యానికి అదృశ్యం కనిపిస్తూ ఉందా అంటే అదృశ్యంగా ఉన్నటువంటి ఆ గాలి లోపలికి వెళ్ళకపోతే దృశ్యంగా ఉన్నటువంటి ఈ రూపాన్ని మనం వదిలిపెట్టవలసిందే, ఇది పనిచేయదు. అయితే ప్రతి పరిణామ దశలో కూడా ఈ దృశ్యం, అదృశ్యం, ఆకారం, నిరాకారం, ఇలా ప్రతిదానికి కూడా మనకి ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది. అయితే ఎక్కడో అదృశ్య రూపంలో ఉన్నటువంటి విశ్వశక్తి పదార్థంగా మారటం అంతటితో ఏం వదిలిపెట్టలేదు. సో ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్. ఎప్పుడు కూడా ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించదు. విశ్వశక్తే విశ్వ పదార్థమైంది కాబట్టి ఇక్కడ కూడా ఆ జీవశక్తి, జీవ పదార్థం, ఈ రెండింటి మధ్య కూడా ఇక్కడ మనం ఈ ఆసిక్యులేటరీ మెటమార్ఫసిస్ విధానాన్ని మనం చూడొచ్చు. మరి ఈ జీవ పదార్థం మనిషిగా ఉంటూనే ఇందులో మనకి ఈ నిజాలు, సత్యాలన్నీ తెలియాలి అంటే కేవలం భౌతికమైనటువంటి జీవితాన్ని మాత్రమే మనం గడిపితే సరిపోదు. ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా చూస్తున్నాం, ఇది మీరు గమనించాలి. నేను చెబుతున్నది ఎప్పుడో గడిచిపోయినది కాదు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది, మీ చేతిలో ఉన్నటువంటిది వర్తమాన జీవితం గురించి. భూత భవిష్యత్తులను పక్కకు పెడదాం. వెనట వరకు జరిగింది పాస్ట్ అయితే ఆ తర్వాత జరగబోయేది భవిష్యత్తు అనుకుంటే, మరి ప్రస్తుతం వర్తమానం, ఇప్పుడు ఉంటున్నది నిజం. ఇప్పటికిదే, అప్పటికదే, రేపటికదే. మరి ఈ పరిస్థితుల్లో మీ చేతిలో ఉన్నటువంటిది ఈ వర్తమాన జీవితంలో మీకుగా మీరు చేయగలిగింది ఈ విశ్వశక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని గ్రహించిన తర్వాత మనిషికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో భూమి మీద అని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. చాలా అత్యంత పవిత్రమైనటువంటి విశ్వాత్మకు సంబంధించినటువంటి సూక్ష్మ శక్తి మనిషిలో దాగి ఉంది.